ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అందులో జనసేన నుంచి 3కి అవకాశం కల్పించారు. అటు బీజేపీ నుంచి ఒక్కరికి అవకాశం దక్కింది. చంద్రబాబు తన కేబినెట్లో 17 మంది కొత్త వారికి మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. ఇందులో మొదటిసారి గెలిచిన వారు 10 మంది ఉన్నారు. అసెంబ్లీలో 175 సీట్లుండగా మంత్రివర్గంలో 25 మంది మంత్రులను తీసుకోవడానికి అవకాశం ఉంది. కేబినెట్ కూర్పునకు చంద్రబాబు ఓ ఫార్ములా రూపొందించారు. ప్రతి 7 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించారు. ఈ ఫార్ములా ప్రకారం 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు 3, 8 మంది ఎమ్మెల్యేలున్న భారతీయ జనతా పార్టీకి ఒక మంత్రి పదవి దక్కింది. ఇక 135 స్థానాలున్న టీడీపీకి సీఎంతో సహా 21 మంత్రి పదవులు లభించాయి. గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు, నారా లోకేష్, కొల్లు రవీంద్ర, పి నారాయణకు మళ్లీ అవకాశం ఇచ్చారు. ఇక 3 మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల లక్ష్మీ దుర్గేష్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. బీజేపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన సత్యకుమార్ యాదవ్కు మంత్రిగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాలుగా చూస్తే శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. ఇక విజయనగరం నుంచి 2కి మంత్రి పదవులు దక్కాయి. గజపతి నగరం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొండపల్లి శ్రీనివాస్, సాలూరు నుంచి విక్టరీ కొట్టిన గుమ్మడి సంధ్యారానికి కేబినెట్లో బెర్త్ ఖరారైంది. విశాఖ నుంచి ఒక్కరికే ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. పాయకరావుపేట శాసనసభ స్థానం నుంచి ఎన్నికైన వంగలపూడి అనితకు కేబినెట్లో ప్లేస్ ఇచ్చారు చంద్రబాబు. ఇక ఉభయ గోదావరి జిల్లాల నుంచి 4కి ఛాన్స్ ఇచ్చారు. తూర్పు గోదావరి నుంచి పవన్ కళ్యాణ్, వాసంశెట్టి సుభాష్కు చోటు దక్కగా పశ్చిమ గోదావరి నుంచి నిమ్మల రామానాయుడు, కందుల లక్ష్మీ దుర్గేష్కు మంత్రి పదవులు వచ్చాయి. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా 2కే తన కేబినెట్లో ఛాన్స్ ఇచ్చారు. మచిలీపట్నం నుంచి విజయం సాధించిన కొల్లు రవీంద్రకు, నూజివేడు నుంచి గెలిచిన కొలుసు పార్థసారథిని మంత్రి పదవులు వరించాయి. ఇక రాజధాని ఉన్న గుంటూరు జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కాయి. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నారా లోకేష్కు, తెనాలిలో విజయం సాధించిన నాదెండ్ల మనోహర్కు, రేపల్లి నుంచి విజయం సాధించిన బీసీ సమాజ వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్కు చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కింది. ప్రకాశం జిల్లాలోనూ 2కి మంత్రి పదవులు దక్కాయి. కొండపి నుంచి 3వ ఎమ్మెల్యేగా గెలిచిన డోలా బాల వీరాంజనేయ స్వామికి ఎస్సీ కేటగిరీలో, అద్దంకి నుంచి విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్ను కేబినెట్లోకి తీసుకున్నారు. ఇక నెల్లూరు జిల్లా కూడా 2 మంత్రి పదవులు ఇచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పి నారాయణకు కేబినెట్లో చోటు దక్కింది. వీళ్ళిద్దరూ గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేతలే. ఇక రాయలసీమ ప్రాంతానికి 8 మంత్రి పదవులు ఇచ్చారు. కడప నుంచి మండివల్లి రాంప్రసాద్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఇక అనంతపురానికి 3 మంత్రి పదవులు దక్కాయి. టీడీపీ సీనియర్ నేత పయ్యావులు కేశవ్, అలాగే ఎస్ సవిత, సత్యకుమార్ యాదవ్కు కేబినెట్లో అవకాశం కల్పించారు. సత్యకుమార్ యాదవ్కు భారతీయ జనతా పార్టీ కోటాలో అవకాశం కల్పించారు. ఇక కర్నూలు జిల్లాకు సైతం 3 మంత్రి పదవులు దక్కాయి. టీజీ భరత్, కర్నూలు సిటీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్కు అవకాశం దక్కింది. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అలాగే మైనార్టీ కోటాలో నంద్యాల నుంచి విజయం సాధించిన ఎన్ఎండి ఫరూక్కు మంత్రి పదవులు దక్కాయి. చంద్రబాబు కేబినెట్ చోటు దక్కిన మంత్రుల సామాజిక వర్గాలను ఒకసారి చూద్దాం. అత్యధికంగా బీసీలకు 8 మంత్రి పదవులు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో కమ్మ, అలాగే కాపు సామాజిక వర్గానికి 4 మంత్రి పదవులు దక్కాయి. కాపులకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి 3 మంత్రి పదవులు దక్కాయి. ఇక 2 ఎస్సీ, 1 ఎస్టీ, 1 మైనార్టీ, 1 ఆర్యవైశ్య, 1 బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలకు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవులు ఇచ్చారు. రైట్, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతోంది. మరి కాసేపట్లో 10 గంటల 40 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. కొద్దిసేపటి కిందటే చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి సభాస్థలికి తీసుకువెళ్తారు. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జయరాజ్, విజయవాడలో ఎలాంటి కోలాహలం ఉంది? మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి, ఏర్పాట్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలు ఏంటి? సతీష్, ఈరోజు అంతా కోలాహలం. అటు హనుమాన్ జంక్షన్ నుంచి ఇటు విజయవాడ వరకు కూడా ట్రాఫిక్ బళ్లింపు చర్యలు, ఎక్కడికక్కడ పోలీస్ ఆంక్షల నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా
ఒక పండగ వాతావరణం మధ్య మరికొద్దిసేపట్లోనే మొత్తం విజయవాడ గన్నవరం సమీపంలో ఉన్నటువంటి ఆ వేదిక దగ్గర మొత్తం ఈ ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో అన్ని స్థాయిల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరికొద్దిసేపట్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్కి రాబోతూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు ఇప్పటికే మొత్తం కేంద్రం నుంచి కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వివిఐపీలు అందరూ కూడా వచ్చారు. మొత్తం ముఖ్యమంత్రితో పాటు మొత్తం 20 మొత్తం ఉన్నటువంటి అన్ని రంగాల ప్రముఖులందరూ కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి. అడుగడుగున భద్రత, ముఖ్యంగా ప్రధానమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో అడుగడుగున కమాండోలు ఎక్కడికక్కడ పోలీస్ చెక్కింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అటు హనుమాన్ జంక్షన్ నుంచి ఇటు విజయవాడ వరకు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు భద్రతా బలయం నేపథ్యంలో పూర్తిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం ఉన్నటువంటి వాతావరణంలో నరేంద్ర మోడీ మరికొద్దిసేపట్లోనే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కి రాబోతున్నారు. దీనికి సంబంధించి 24 మంది మంత్రుల జాబితాను కూడా ఇప్పటికే జనసేన మొత్తం జనసేన బీజేపీ నుంచి టీడీపీ నుంచి కూడా పూర్తి స్థాయిలో లిస్ట్ అంతా కూడా సిద్ధమైంది. ముఖ్యంగా 10 ఇప్పుడున్నటువంటి వాతావరణం నేపథ్యంలో అందరూ కూడా సభాస్థలికి వచ్చారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు మిగతా యంత్రాంగం అంతా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రధానికి సాదర స్వాగతం పలకడానికి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్లారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్ర మోడీ దిగిన తర్వాత ఆయనకు ప్రత్యేకమైనటువంటి భద్రతా నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి మొత్తం భద్రతా నేపథ్యంలో పూర్తి స్థాయిలో కమాండోలందరూ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో భద్రతా వలయాలన్నీ కూడా ఉన్నటువంటి వాతావరణం నెలకొంది. అక్కడ సమీపంలో ఉన్నటువంటి సభాస్థలికి తీసుకెళ్తారు. మొత్తం నరేంద్ర మోడీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పూర్తి స్థాయిలో కూడా సెంటర్ నుంచి కమాండోలంతా కూడా దిగినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం ఉన్నటువంటి వాతావరణం నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో కేంద్రం నుంచి కూడా ఇప్పటికే బలగాలన్నీ కూడా వచ్చేసినటువంటి పరిస్థితి. నిన్నే చంద్రబాబు నాయుడిని మొత్తం మంత్రివర్గం సంబంధించిన కూర్పు కూడా పూర్తి స్థాయిలో పూర్తయినటువంటి నేపథ్యంలో ఉన్న యంత్రాంగం అంతా కూడా మంత్రులు ఎవరెవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో వారందరూ కూడా ఇప్పటికే సమాచారం వెళ్ళింది. వారందరూ కూడా ఫ్యామిలీలతో సహా రాబోతా ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా ముందుగానే సమాచారం అందించిన నేపథ్యంలో రాత్రి లేట్ నైట్ వరకు కూడా మొత్తం ఇదే కూర్పు చేర్పులన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. సతీష్, అంటే జయరాజ్ మనం చూస్తున్నాం బీసీలకి పెద్దపీట వేయడం కానీ అలాగే క్యాబినెట్లో కొత్త ముఖాలకి ఎక్కువగా అవకాశం కల్పించడం. ఎందుకంటే దాదాపు 10 మంది వరకు ఫస్ట్ టైమర్స్, దాదాపు 8 మంది వరకు ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళకి క్యాబినెట్లో అవకాశం కల్పించారు. అలాగే గతంలో రాజకీయ నాయకులుగా ఉన్నప్పటికీ, సీనియారిటీ ఉన్నప్పటికీ మంత్రివర్గంలో ఫస్ట్ టైం కొందరికి చోటు దక్కింది. ఈ మంత్రివర్గ కూర్పుపై బీసీలకు పెద్దపీట వేయడంపై ఎలాంటి చర్చ జరుగుతోంది? సతీష్, ఇది చాలా ప్రయోగాత్మకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు చేసింది. ఇన్నేళ్ల కలిసి ప్రయాణం చేసినటువంటి గోరంట్ల బొచ్చి చౌదరి లాంటి సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టి అనేక మంది దీనికి సంబంధించి పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని కూడా పక్కన పెట్టి గెలుపు ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అఖండమైనటువంటి గెలుపుని రాబోయే రోజుల్లో వారికి అంకితం చేసే దిశగా ఒక ప్రయోగాత్మకంగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఉన్నటువంటి మొత్తం 20 ఉప ముఖ్యమంత్రిగా దగ్గర నుంచి అందరూ కూడా కొత్త వారిని కూడా ఎంపిక చేసేటువంటి ప్రక్రియ. జనసేన నుంచి 3 భారతీయ జనతా పార్టీ నుంచి 1, వారిలో 3 మహిళలకి చోటు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉంది. మొత్తం 24 మందితో మొత్తం జాబితా అంతా కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఒక కత్తి మీద సాములాగానే ఈ మంత్రివర్గ కార్యక్రమం చేపట్టారు. అందరూ కూడా కొత్త వారికి దాదాపు 17 మంది కొత్త వారికి ఇందులో చోటు కల్పించినటువంటి పరిస్థితి. ఒక సాహసోపేతమైన నిర్ణయం. తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచి చంద్రబాబుతో నాయుడుతో కలిసి పనిచేసినటువంటి గోరంట్ల బొచ్చి చౌదరి లాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టి గెలిపే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాధాన్యతలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా ముందుకెళ్లేటటువంటి విధానాలు, ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అనేక ఈక్వేషన్ నేపథ్యంలో మొత్తం ఎక్కువ మందికి కొత్త వారికి ఇందులో అవకాశం ఇచ్చారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారికి కూడా మొత్తం అటు జనసేన నుంచి కానీ ఇటు పార్టీలో ఉన్న టీడీపీ నుంచి కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగానే భావించవచ్చు. మొత్తం మీద చూస్తే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కానీ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ సీనియర్లు కొంత అలగబోలినప్పుడు కూడా వారికి తప్పకుండా ప్రయారిటీ ఇస్తాము. కొంతమంది ముందుగానే చంద్రబాబు నాయుడు మార్పులు చేర్పులు కూర్పుల నేపథ్యంలో చాలామందికి మంత్రివర్గంలో చోటు ఆశించారు.
వారికి అందరూ కూడా తీవ్రమైనటువంటి భంగపాటు గురవుతున్నటువంటి నేపథ్యం ఉంది. వారందరితో కూడా రాత్రి చంద్రబాబు నాయుడు ముందుగానే వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. తప్పకుండా వారి సేవల్ని పార్టీ వినియోగించుకుంటుంది, ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అఖండ విజయాన్ని వారికే అంకితం చేసే దిశగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చాలా కీలకంగా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో తప్పకుండా అందరూ సీనియారిటీని, వారికి ఉన్నటువంటి సర్వీసెస్ని, వారు చేసేటటువంటి త్యాగాన్ని అన్ని కూడా గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో తగిన ప్రాతినిధ్యం ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి వారిని సమాధానించేటటువంటి ప్రయత్నాలు చేశారు. పార్టీలో గోరంట్ల బుచ్చి సోదరులు లాంటి ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పుడు కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి గెలిచిన వారికి కూడా పదవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా సముదాయించేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తయ్యాయి. అక్కడ కూడా ఏ విధమైనటువంటి అసంతృప్తులు కానీ ఏ విధమైనటువంటి వివాదాలు కానీ లేకుండానే మంత్రివర్గ కూర్పు జరిగిందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్ జయరాజ్. మనం